సార్, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో భారత సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? ఇది మంచి ప్రశ్న అండి. ఇది వివరణాత్మకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా చాలా స్థలం ఉంది. అందులో ఎన్నో విగ్రహాలైనా ఎన్ని విగ్రహాలు కావాలనుకుంటే అన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు. అక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం అంటే భారాస ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం పెడదాము అని నిర్ణయం తీసుకునే స్థలం కూడా చూసుకున్నారండి. అయితే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని బారాసాను తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాదాపు 9వ నెల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ మధ్యలో వాళ్ళ ఒక సెల్ఫ్ టెస్ట్ లాగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి. అందులో బారాసా 0 స్కోర్ వచ్చింది. అంటే బారాసాను 39 శాసనసభ స్థానాలు బారాసాకి ఇచ్చి తర్వాతి కాలంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు ఇచ్చారు. అంటే బారాసాని ప్రజలు మర్చిపోయారని చెప్పొచ్చు. తర్వాత ఒక 10 మంది శాసనసభ్యులు బారాసాతో విభేదించి కాంగ్రెస్ అనుకూలంగా కూడా మారారు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజీవ్ గాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెడదాము, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కదా, సోనియమ్మ భర్త రాజీవ్ గాంధీ, ఆయన విగ్రహాన్ని పెడదాము, ఆ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది ఈ దేశం కోసం అని ఆయన ఆ ప్రభుత్వం తలంచి ఆ విగ్రహ ఏర్పాట్లు చేశారు. అది ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అయితే ఇదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సచివాలయం ఎదురుగా తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెడతాము అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కేటీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవం దీనివల్ల దెబ్బతింటుంది అనే విషయం మీద తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ అంటూ ట్విట్టర్లో 5-6 వాక్యాలు తెలంగాణ సెంటిమెంట్ను రగిలించే విధంగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ తెలంగాణ సమాజం సహించదు, క్షమించదు అని ఇచ్చారు. వాళ్ళ పార్టీనే తెలంగాణను వద్దనుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి మాకు తెలంగాణ వద్దు అని చెప్పి భారత రాష్ట్ర సమితి అయ్యారు. ఇది గమనించాల్సిన విషయం. ప్రజలు ఇది గమనిస్తున్నారు. మీరు నిజంగా తెలంగాణ శ్రేయస్సు కోసం పాటుపడే పార్టీ అని అనుకున్నట్లయితే తెలంగాణ వాదాన్ని మళ్ళీ తప్పకుండా వాళ్ళు భుజాన వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? మొదటి కార్యక్రమంగా భారతీయ రాష్ట్ర సమితి అనే పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి అని మార్చుకోవటం ద్వారా అది మొదటి అడుగు అవుతుంది. కానీ ఈ సెంటిమెంట్ రాజకీయాలకి తెలంగాణలో స్థానం ఉందా అంటే అది లేదనే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ బిడ్డల్ని మరి ఎన్నుకున్నారు కదా, వాళ్లే కదా పరిపాలిస్తా ఉంది. ఇంకా సెంటిమెంట్కి స్థానం ఎక్కడ? సపరేట్గా స్టేట్లు అయిపోయినాయి. 10 ఏళ్ళు కాలం కూడా గడిచింది. ఇది 11వ సంవత్సరం తెలంగాణ ఆవిర్భావం జరిగిన తదుపరి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలహీన వర్గాలకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ని అధ్యక్షుడిగా చేసుకుని వాళ్ళు కూడా దూసుకుపోతా ఉన్నారు. ఏది ఏమైనా కేటీఆర్ గారు ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని కాకుండా ప్రజల సమస్యలు తోటి రాజకీయాలు చేస్తే మరింత విలువగా ఉంటుందండి. సెంటిమెంట్ అస్త్రాలు మరి పక్క రాష్ట్రం మీద విద్వేషాలు రెచ్చగొట్టడం, ఆ నాయకుల పేర్లు తీసుకురావటం, ఇలాంటివన్నీ పనిచేయవు. ఎందుకనంటే సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారి అరెస్టు సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తే ఎక్కడ కూడా ఆ నిరసనలు జరగని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి ఇప్పుడు మొన్న కూడా పాడి కౌశిక్ రెడ్డి వివాదం విషయంలో భూమి బద్దలైపోతుంది అన్నట్టుగా ప్రచార ఆర్భాటం జరిగింది. కానీ తెలంగాణ వ్యాప్తంగా దాన్ని పెద్దగా పట్టించుకున్న సందర్భాలు కూడా లేవు. అందుకని కేటీఆర్ గారు
ఆ ఇలాంటి ట్విట్టర్ వేదికగా ఆ ఉద్యమం చేయటం కంటే కూడా ప్రజాక్షేత్రంలో ఆయన నిరంతరం ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే తప్పకుండా ఆయన విజయం సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కొన్నాళ్ళు మనగలిగే అవకాశం ఉంటుంది భారతీయ రాష్ట్రం.